మీ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఎవరిని నియమించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? లేదు ఎవరినో ఎందుకు నన్నే నియమిస్తాడని చెప్పదలుచుకున్నారా? చాలా మంది ప్రయత్నం చేస్తారు. చాలా సీనియర్స్ కూడా అడుగుతున్నారు, జూనియర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. జూలైతో అనుకుంటా రేవంత్ రెడ్డి గారి టర్మ్ కూడా పూర్తి కాబోతున్నది. 3 years పిసిసి ప్రెసిడెంట్ టర్మ్ పూర్తి కాబోతున్నారు. తాను కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వేరేలను నియమించండి అనేటటువంటి సిగ్నలే ఇస్తాడు జనరల్ పార్టీ అధిష్టానానికి. తనకు కూడా ఇప్పుడు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే ఎలక్షన్స్ కూడా అన్నీ కంప్లీట్ అవుతాయి. పార్లమెంట్ అయిపోతాయి, అసెంబ్లీ అయిపోతాయి, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయిపోయినాక ఎలక్షన్స్ కూడా పెద్దగా ఉండవు. కాబట్టి పార్టీ నిర్మాణం కోసం దృష్టి పెట్టుకొని పార్టీని ఐడియాలజికల్గా బలోపేతం చేసుకునేటటువంటి వ్యక్తులకు ఇస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. రెండవది ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పార్టీ కూడా ఆలోచిస్తుంది ఏ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటటువంటిది కూడా ఆలోచన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సీనియర్స్ కూడా చాలామంది అడుగుతున్నటువంటి స్థితి ఉంది. చూద్దాం ఎవరికి ఇస్తారో. అందరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తారు, ఎవరికి వాళ్ళు చేస్తారు. సో అంటే మీ అంచనా ఏంటి? ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? అంటే ఒక 10 members ఉంటారా? 10 మంది దాకా ఉన్నట్టున్నది. అందులో మీరున్నారా? మీరు అడుగుతున్నారా? అంటే పిసిసి ఇస్తామన్నారు అనుకో, బెల్లే నువ్వు పోయి పిసిసి ప్రెసిడెంట్ తీసుకొని అడగందే అమ్మాయి నా పెట్టదన్నది ఒకటే ఉన్నది కదా. అట్లా ఏముండదు. అడగకుండానే చాలా మంది పార్టీ నాయకత్వం గతంలో తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అడగాల్సినటువంటి అవసరం లేదు. రెండోది పార్టీ బాధ్యతలు అప్పచెప్తే చేయొచ్చు. నన్ను అడిగితే అది ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం మంచిది అంటాను నేను. ఎందుకు అట్లా ఎందుకు అంటానంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేని పీరియడ్, ఆఫ్ వీక్ పీరియడ్. ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి ఇంతవరకు పిసిసి చేసినటువంటి సందర్భాలు లేవు. ఒక్కసారి కూడా లేదా? లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఇప్పుడు దళిత గిరిజనుడు రాష్ట్రంలో ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడైతే దళిత గిరిజనుల నుంచి లేదు. రెండవది ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఉన్నాం కాబట్టి భారం కూడా తక్కువ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీల నుంచి ఇవ్వడం వల్ల ఎక్కువ ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెండవది న్యూ జనరేషన్ నుంచి ఇవ్వడం అనేది అవసరం. కొత్త జనరేషన్ నుంచి వస్తే కొత్త ఉత్సాహంతో పనిచేసి ఇప్పుడు పవర్లో ఉన్నాం కాబట్టి కొత్త ఫోర్సెస్ను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసుకొని ఎక్కువ ట్రైనింగ్ల మీద ఐడియాలజీ అని ఇంజెక్ట్ చేసే దీని మీద ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా పవర్ ఉన్నప్పుడు పవర్ చుట్టే యంత్రాంగం అంతా తిరుగుతుంటుంది. పవర్ ఏం చేద్దాం అనే దాని చుట్టే ఉంటుంది. దాని మీద కాకుండా ఒక ల్యాక్ ఉన్నది మొత్తం పార్టీలో. దేశవ్యాప్తంగా మేము భారత్ జోడో యాత్ర చేసినప్పుడు చూసినాం. రాహుల్ గాంధీ గారు కూడా చాలాసార్లు చెప్పారు అది. అంటే బీజేపీ కాడర్కు ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ట్రైన్ చేసి ఒక ఫోర్స్ను తయారు చేస్తుందో మన కాంగ్రెస్ క్యాడర్ కూడా కాంగ్రెస్ ఐడియాలజీని ఆ పద్ధతిలో మనం ట్రైనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి. అట్లా ఆ పద్ధతిలో ఒకప్పుడు ఉండేటి కాంగ్రెస్లో సేవాదళ బాధ్యతలు చూసేది అంతకంటే ముందు రెగ్యులర్గా ఆ టీం ఉండేది. కానీ ఈ మధ్యన అది బాగా సన్నగిలింది. ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వలన ఆ పవర్తో వచ్చేటటువంటి ఫోర్సెస్, ఆ పవర్తో వచ్చేటటువంటి చెడు లక్షణాలన్నీ కూడా వచ్చేస్తుంటాయి. కాబట్టి దానికి అంటుకోకుండా నిజాయితీగా పనిచేసేటటువంటి సిన్సియర్గా ఐడియాలజికల్గా కమిట్మెంట్తో పనిచేసేటటువంటి క్యాడర్ను డెవలప్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడు దేశంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నటువంటి సెక్షన్ను విపరీతంగా ప్రమోట్ చేసింది. అందులోనూ అన్ని రకాల వింగ్స్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసింది. ఇప్పటికే మీరు బ్యూరోక్రసీలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఈవెన్ జ్యుడిషియరీలో కావచ్చు, ఈ అన్ని సెక్షన్స్లో ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్ ఫోర్సెస్ను బీజేపీ చాలా ఇంజర్ట్ చేసింది. పైగా యూనివర్సిటీస్లలో పర్టికులర్గా వైస్ ఛాన్సలర్స్ లెవెల్లో కూడా చాలామందిని ఎస్టాబ్లిష్ చేసేది. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తోని కాంగ్రెస్ ఐడియాలజీతో ఉండేటటువంటి ఫోర్సెస్ ఇవాళ దేశంలో బాగా వీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అది మన దగ్గర కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు జరిగినటువంటి తీరు కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ లీడింగ్లో బీజేపీ వస్తుంది. ఇక్కడ ఇది ఒక రకంగా మాకు నష్టం, రేపు థ్రెట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. కాబట్టి దీని నుంచి ఒక ట్రైన్డ్ ఫోర్స్ మాత్రమే, దీన్ని ఐడియాలజికల్గా ఉండేటటువంటి ఫోర్స్ మాత్రమే బీజేపీ ఐడియాలజికల్ ఫోర్స్తో కౌంటర్ చేసేటటువంటి అవకాశం, రేపు పార్టీని మరింత బలోపేతం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అనేటటువంటిది, అందులోనూ ఐడియాలజికల్గా కమిట్మెంట్ ఉండే ఫోర్సెస్తో ఇచ్చుకొని ఈ టీమ్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఒక పాజిటివ్ సిగ్నల్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రెడ్లకు ఇచ్చే అవకాశం లేదా? రెడ్డి కానీ ఒకవేళ ఇవ్వచ్చు, అంత ధైర్యం చేస్తారా? ఇంత విమర్శలు వస్తున్నాయి, తీసుకోండి, ఇంత విమర్శలు వస్తున్నాయి,
మొత్తం పార్టీ అంతా రెడ్ల పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏ పదవులు రెడ్లకే ఇస్తున్నారన్న ఈ దీంట్లో అది కూడా వాళ్ళకే ఇస్తే ఎంత పెద్ద విమర్శ అవుతుంది? నేను అట్లా అనుకోను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి పోస్ట్ అనేటటువంటిది కాంగ్రెస్ ఐడియాలజీతో ఉండేటటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి పొజిషన్. ఇప్పుడు పవర్లో లేనప్పుడు పవర్ తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఒక పాయింట్గా దాంట్లో మేజర్ సెంట్రిక్గా తీసుకోవడం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇచ్చేది ఈ 3 ఇయర్స్లోనైతే 3 ఇయర్స్ టర్మ్ ఉంటుంది కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్. 3 ఇయర్స్లో పెద్దగా ఎలక్షన్స్ ఉండే పరిస్థితి ఉండదు. ఎక్కడన్నా 1 బై ఎలక్షన్స్ ఏమైనా ఉంటే వస్తే రావచ్చు, కానీ ఇప్పుడైతే నాకు తెలిసి ఎలక్షన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అంటారు. దేన్ని కొట్టిపారేయాలి, దేన్ని కొట్టిపారేయాలి. కొన్ని పరిస్థితులు, ఆడున్నటువంటి సిచ్యువేషన్స్, అడుగుతున్నటువంటి వ్యక్తులు, కేపబిలిటీస్ ఇవన్నీ చూసుకొని నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసి ఇది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాతనే దీని మీద ఏమైనా చర్చ జరుగుతుంది. ఇప్పుడైతే దీని మీద ఏం చర్చ ఉండే అవకాశం కూడా ఉండదు. జూన్ 4 తర్వాతనే కదా, 4 తర్వాత ఫలితాలు వచ్చి గవర్నమెంట్ సెంట్రల్లో ఏర్పడ్డ తర్వాత చాలా ఈక్వేషన్స్ మారుతాయి. గవర్నమెంట్ సెంట్రల్లో ఏర్పడ్డ తర్వాత అంటే అది అంత ఈజీ కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది, మీకు ఏం డౌట్ అక్కర్లేదు. నేను టీ తాగుతున్నా చెప్తున్నా మీకు, కాఫీ తాగుకుంటూ. సెంట్రల్లో ఇండియా కూటమి గవర్లోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం, అంతేం డౌట్ అక్కర్లేదు. సో ఇప్పుడు ఇస్తున్న పదవులు వీటిలో సామాజిక కోణం అన్నది కనబడట్లేదు అన్నది ఒక పెద్ద చర్చ. అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు గవర్నమెంట్లో కేసీఆర్ 10 ఇయర్స్లో అదే చర్చ. మొత్తం మీ కమ్యూనిటీ, నీ కులము, దీని చుట్టే తిప్పినామని టోటల్ కులాన్నే తప్పుపట్టే స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఈక్వేషన్. అంటే ఆ రకమైన భావజాలాన్ని నింపేసిన ఆయన చేసిన పని వాళ్ళు. కేసీఆర్ ఏమో ఇప్పుడు ఏమన్నా ఆ సామాజిక కోణంలో ఆలోచిస్తున్నట్టు ఏమైనా అనిపిస్తున్నదా మీరు? నేను అట్లయితే నేను అటువంటి స్థితి మీరు అన్నట్టు ఒక కులానికి ఇస్తున్నారు అనే స్థితి ఉందని నేను అనుకోను. 1-2 ఇప్పుడు ఫస్ట్ ఫేజు గవర్నమెంట్ రాగానే వేసినటువంటి నిర్మాణం అంతా కూడా ముందు అడ్జస్ట్మెంట్లో భాగంగానే పోయింది. అసలు పాలన అనేది మీకు రేపు 4 తర్వాత మొదలయ్యి ఈ 6 నెలల్లో మేము వ్యవహరించేటటువంటి తీరు, మా ముఖ్యమంత్రి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు అన్నట్టుగా ఒక క్యాస్ట్కు ప్రయోజనం ఇచ్చే పద్ధతిలో ఉంటే మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి దాకానైతే ఒక క్యాస్ట్ కోసం పనిచేస్తున్నాం అనేది ఇది బీఆర్ఎస్ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శనే, కానీ వాస్తవం కాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు చూడండి, రేపు అసలు పాలన మొదలు కాకముందే పాలన మీద విమర్శలు. 100 రోజులు కూడా అసలు ఎంట్రీ అయ్యి మొత్తం అర్థం చేసుకోకముందే ఎలక్షన్స్ వచ్చినటువంటి స్థితి కదా. దాని మీద అంత పెద్ద ఎత్తున దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండోది బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళు తప్పు ఏడు జరిగిందో అంతవరకు రివ్యూ చేసుకున్న పాపాన పోలేదు. జనం మీద పడి చేడుచుడు తప్ప, జనం తప్పు చేస్తారు, జనం తప్పు చేశారు అట్లా ఉండదు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజాపాలనే కొనసాగుతుంది, అటువంటి నిర్మాణమే జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ చేసి తీసుకొని పోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ క్యాబినెట్లో ఒక సింగిల్ క్యాస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాం, అన్ని కులాలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగింది కదా. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్గా ఉన్న అన్ని కులాలను ఒకటేసారి అకామిడేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. మీరు అన్నట్టు రేపు ఎక్స్పాన్షన్ జరిగితే దాంట్లో మిగతా వాళ్ళని అకామిడేట్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎట్లాంటి క్యాండిడేట్ ని మీరు అంటున్నారు, ఒక డైనమిక్ ని, యూత్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ని పెట్టాలి అంటున్నారు. సో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి అండ్ డి శ్రీనివాస్ పిసిసి చీఫ్ గా ఇద్దరి కాంబినేషన్ చాలా గొప్పగా వర్కౌట్ అయింది సీనియర్ని పెట్టడం వల్ల. పార్టీ అంటే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక రోల్ని పోషించగలిగితే పార్టీ అధ్యక్షుడు ఒక రోల్ని పోషిస్తాడు. సో ఆయన రోల్ చాలా కీలకం, ఎందుకంటే పార్టీని నాయకులందరినీ సమన్వయం చేయాలి. ఒక ఆయన అలుగుతుంటాడు, ఇది చేస్తుంటాడు, అది చేస్తుంటాడు. అక్కడ సీనియర్ బెటర్ ఏమో, కొంత దూకుడుగా ఉండే వ్యక్తి అయితే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఫీల్ అవుతుంటారు, ఎవరో ఒకరు హర్ట్ అవుతుంటారు, అందరు ఈగోస్ని సాటిస్ఫై చేయలేడు. రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఓకే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. దానివల్ల ఉపయోగం ఏమైంది? పార్టీకి కొత్త లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది. ఓకే, కాబట్టి సీనియర్ జూనియర్ అనేటటువంటి దానికంటే కూడా దానికి కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకొని ఒక కొత్త జనరేషన్ ఫోర్సెస్ను యాడ్ చేయగలిగి కొత్త టీమ్స్ను ఫిలప్ చేయగలిగింది. అందుకనే నేను చెప్తున్నాను, ఇది నాన్ పీక్ పీరియడ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎలక్షన్ లేనటువంటి సందర్భం ఇది. ఎలక్షన్ లేని సందర్భంలో అన్ని వర్గాలకు బ్యాలెన్స్ చేసేటటువంటి అవకాశం వచ్చేటటువంటి సందర్భం. ఒకవైపు ఫోకస్ అంతా ప్రభుత్వం మీద ఉంటుంది. పెద్దలు సీనియర్స్ అంతా కూడా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పని అప్పచెప్పి పార్టీని బలోపేతం చేసేటటువంటి పని మిగతా ఫోర్సెస్కి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది నేను చెప్పదలుచుకుంది. మీరు రేపు సెంటర్లో కూడా పవర్లోకి వచ్చినాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది? ఆల్మోస్ట్ ఆల్ పెద్ద నాయకత్వం అంతా కూడా పవర్ చుట్టే ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీ ఏమవుతుంది? దాని మీద ఫోకస్ తగ్గుతుంది. ఫోకస్ తగ్గితే డైల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా.
మళ్ళీ ఎన్నికల నాటికి 6 నెలల ముందు ప్రిపేర్ చేస్తే కాదు. అందుకనే ఇప్పటి నుంచే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్కు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మోడీ గారు, అమిత్ షా గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఇంత ఐడియాలజికల్గా గ్రౌండ్ దాకా పోయినటువంటి సందర్భం లేదు. ఈసారి రేవంత్ గారు తీసుకున్నటువంటి ఇష్యూ మీరు చూడండి, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం బీజేపీ ఎత్తేస్తుంది అనేటటువంటి ఒక సైంటిఫిక్గా పెట్టడం వల్ల దేశమంతా ఇవాళ రిజర్వేషన్ మీద చర్చ జరిగేటటువంటి పరిణామం వచ్చింది. అదే క్రమంలో బీజేపీ మేము మత ప్రాతిపాదిక, కుల ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లు తీసేస్తాం అనేటటువంటి మాటను కూడా ఒక సైద్ధాంతిక చర్చ కూడా ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అది ఎక్కువ జరుగుతున్నా కొద్ది నష్టం జరుగుతుందని చెప్పి మేమేమి ఎత్తేయలేము, మేము అటువంటి ఉద్దేశమే లేదని చెప్పి చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చింది, మనం చూసినాం కదా. కాబట్టి రాను రాను ఇంకా ముందు పోయేటటువంటి కాలం ఐడియాలజికల్గా జరిగేటటువంటి ఫోర్స్ డిస్కషన్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, రకరకాల కమ్యూనికేషన్ ఫార్మ్స్ వచ్చినాయి. ప్రతి కామన్ మ్యాన్ సెల్ ఫోన్లో తాను ఇన్ఫర్మేషన్ ఇవాళ చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పుస్తకాలు చదవాలంటే ఇబ్బంది, కానీ మాటలకి అర్థం చేసుకోవడం చాలా ఈజీ కదా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్యుడు కూడా గుర్రు కాసుకుంటూ చూసుకొని ఎవరు మంచోడో ఎవరు చెడ్డో డిసైడ్ చేసుకునేటటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది ఇవాళ. ఈ క్రమంలో ఐడియాలజికల్ ఫోర్సెస్ను ట్రైనింగ్ చేసేటటువంటి లీడర్షిప్ను ఎంత ఎక్కువ ఎవాల్వ్ చేసుకుంటే అంత పార్టీ బలోపేతం అవుతుంది. ఓకే, సో ఆ బేస్ కావాలని నేను మాట్లాడే వాళ్ళు ఉన్న వాళ్ళని పీసీసీగా పెడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఆ రకమైన ఆలోచన ఉన్న వాళ్ళు, అటువంటి రకమైన ఆలోచన, అటువంటి కమిట్మెంట్తో పనిచేయగలిగినటువంటి ఫోర్సెస్, అది సీనియర్ అయినా జూనియర్ అయినా, దాంట్లో సీనియర్లే ఉంటే సీనియర్లో పెట్టండి, జూనియర్ ఉంటే జూనియర్లో పెట్టండి. కానీ కావాల్సింది అది. కానీ పూర్తి స్థాయి టైంను పార్టీ కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా ఒక మంత్రి పీసీసీ కావాలని కోరుతున్నా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి వాళ్ళకి అవసరం అంటారా? ఆల్రెడీ అవసరం లేదు. నేను ఎందుకు వద్దంటున్నా అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం, వాళ్ళ టైం కూడా సరిపోదు 2 దిక్కుల టైం పెట్టడానికి, 2 దిక్కుల ఫోకస్ చేయడానికి. ఎందుకంటే మంత్రి చూడాలి, ఇటు చాలా బాధ్యతలు, అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం, మా ప్రభుత్వం మంత్రివర్గం, ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చాలా సీరియస్గా గతంలో బీఆర్ఎస్ చేసిపోయినటువంటి తప్పులన్నీ సరి చేసుకొని రీబిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాము. అసలు ఈ 5 సంవత్సరాలు మాకు అది సరి చేసి సెట్ చేసి మళ్ళీ పట్టాలు ఎక్కియడానికే టైం సరిపోదు అనుకుంటున్నాను. కాబట్టి దాంట్లో మళ్ళీ పార్టీకి కొంత టైం పెట్టుకొని చేయగలిగినంత టైం ఉంటుందని నేను అనుకోను. కాబట్టి పూర్తి స్థాయిగా ఫుల్ టైమ్గా పార్టీ మీదనే ఫోకస్ చేసే వ్యక్తికి ఇవ్వడం అనేది ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలు సాధ్యం కాకుండా బీసీల నుంచి ఈ సామాజిక వర్గాల నుంచి ఇవ్వడం అనేటటువంటిది అవసరం. ఇదైతే ఎందుకంటే ఇప్పటికే మీరు అన్నట్టు ఒక సామాజిక వర్గానికి పోతుంది అనేటటువంటి రకరకాల కోణాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి విమర్శలకు కూడా అవకాశం లేకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.